For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. ఈ వీడియోలో మొత్తం మన ఛానల్ ద్వారా అందించే నోట్స్ ఎవరైతే కొనాలని అనుకుంటూ అనేక సందేహాలతో ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీరు మన డిఎస్సి రివిజన్ షార్ట్ నోట్స్ను కొనాలి అని అనుకుంటే, లేదా మన షార్ట్ నోట్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడవచ్చు. ఇంకా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే కనుక, ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా కేవలం షార్ట్ నోట్స్ మాత్రమే కాకుండా డిఎస్సికి సంబంధించిన ఏ న్యూస్ అప్డేట్స్ అయినా కూడా మీకు విశ్లేషణాత్మకంగా వివరిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే మన ఛానల్లో గణితం బోధనా పద్ధతులు, విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు చూడవచ్చు. దీనికి తోడు ఇంకా తెలుగు మెథడ్ ఎలా ఉంది, ఇంగ్లీష్ మెథడ్ ఎలా ఉంది అనే అభ్యర్థులు అడుగుతున్నారు. కొంతమంది శాంపుల్ పీడిఎఫ్ సెండ్ చేయండి అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి శాంపుల్ సెండ్ చేయడం చాలా టైం పడుతుంది. అందుకని మన వీడియోస్ ద్వారా ప్రతి సబ్జెక్టు మెథడ్స్ కూడా, ప్రతి టాపిక్ కూడా వీడియో రూపంలో ఎలా ఉంటుందో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని చూసి మీరు కొనాలా వద్దా అని డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తెలుగు బోధనా పద్ధతుల్ని నేను మొత్తం 36 పేజీల్లో కుదించి పూర్తి షార్ట్ నోట్స్ తయారు చేశాను. ఇవన్నీ కూడా A3 పేపర్లు జెరాక్స్ చేసుకోవచ్చు. లేదంటే కాస్త చిన్నగా ఉన్నా పర్లేదు, చదువుకుంటామంటే A4 సైజ్ పేపర్లు జెరాక్స్ చేయించుకోవచ్చు. సో మొత్తం ఈ విధంగా తయారు చేసి ప్రతి టాపిక్ను తయారు చేశాను. దీనికోసం డిఎల్ఎడ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్న పుస్తకాలను, అంతేకాకుండా తెలంగాణ తెలుగు మెథడ్స్ కూడా రిఫర్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా వచ్చిన మ్యాటరే మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నా. అయినా కూడా టాపిక్స్ హెవీగా ఉండటం వల్ల ఈ మెథడ్స్ చాలా ఎక్కువ పేజీల్లో రాయవలసి వచ్చింది. సైన్స్, సోషల్, ఈవీఎస్, మ్యాథ్స్ ఇవన్నీ దాదాపు కేవలం ఒక 20 పేజెస్లో మాత్రమే సెట్ అయినాయి. కానీ తెలుగు మెథడ్స్ మాత్రమే 36 పేజెస్ వచ్చాయి. అందులోనూ ఇవన్నీ కూడా వరుస క్రమంలో చదువుతూ ఉంటే ఖచ్చితంగా సబ్జెక్టు మీద గ్రిప్ వస్తుంది. అయితే మెథడ్స్ మొత్తానికి మొదట పూర్తిగా అర్థం కావాలి ప్రతి టాపిక్ అని అనుకుంటే తెలుగు మెథడ్స్ తీసుకోవచ్చు. సింపుల్గా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే కనుక మ్యాథ్స్ మెథడ్స్ని చదవటం స్టార్ట్ చేయవచ్చు. అలా చేయడం వల్ల మిగిలిన మెథడ్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి, పూర్తిగా సబ్జెక్టు గ్రిప్ వస్తుంది. అయితే మరికొంతమంది అడుగుతున్నారు, డైరెక్ట్గా మీరు ప్రింట్ చేసి మాకు హార్డ్ కాపీ పోస్ట్ ద్వారా పంపించవచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ నేను తయారు చేసింది మెటీరియల్ అయితే కనుక అన్ని పేజీలు ప్రింట్ చేసి ఒక బుక్ రూపంలో తయారు చేయవచ్చు. కానీ ఇది షార్ట్ నోట్స్ కదా, కాబట్టి టెక్స్ట్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. అభ్యర్థులు వాళ్ళకి కావాల్సిన సైజులో A3 లేదా A4లో ప్రింట్ చేసుకోవచ్చు. అందువల్లే ఎక్కువ టాపిక్స్ని తక్కువ పేజెస్లో అందించడం సాధ్యమవుతుంది. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ క్లిష్టంగా అనిపించవచ్చు. వాటిని మాత్రమే వాళ్ళు రివిజన్ చేసుకోవడానికి జెరాక్స్ చేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి మిగిలినవన్నీ కూడా ప్రింట్ చేయడం అవసరం ఉండకపోవచ్చు. అందులోనూ సైకాలజీ నోట్స్ను పోస్టర్ల రూపంలో 6 A3 పేపర్ సైజులో తయారు చేశాను. వీటిని స్టడీ రూమ్లో గోడకి అంటించుకొని డైలీ రివిజన్ చేసుకోవచ్చు. కాబట్టి వాటిని మాత్రమే జిరాక్స్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన వాటిని మొబైల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అదే కాకుండా ఇప్పటికే అభ్యర్థులు ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి అభ్యర్థులకు ఆర్థిక భారం కాకుండా సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా PDF ఫార్మాట్లో అందించడం జరుగుతుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇంగ్లీష్ మెథడ్ను అన్ని సబ్జెక్టులు మరియు కంటెంట్ కొన్న వారికి మాత్రమే ఫ్రీగా ఇస్తున్నాం. సపరేట్గా సింగిల్ PDF ఇవ్వడం లేదు. మిగిలిన మెథడ్స్ అన్నీ కలిపి 100 రూపాయలు, సైకాలజీ మరియు విద్యా దృక్పథాలు 2 కలిపి 50 రూపాయలు. ప్రస్తుతం కంటెంట్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి మీరు కేవలం 150 రూపాయలకే ఇంగ్లీష్ మెథడ్తో కలిపి తీసుకోవచ్చు. ఫ్యూచర్లో కంటెంట్ రిలీజ్ చేస్తే అప్పుడు ఇంకా కాస్ట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలా కొనాలి సార్ ఈ షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు అని అంటే సింపుల్గా నా నెంబర్కు వాట్సాప్ చేయండి, అన్ని వివరాలు తెలుస్తాయి. ఇంకా మీకు ఖర్చు ఎక్కువ అని అనిపిస్తే 2-3 కలిసి రూమ్మేట్స్ అందరూ ఒకసారి కొనవచ్చు. ఎక్కువసార్లు షేర్ చేసుకోవటం వల్ల మీ పీడిఎఫ్ ఫైల్కి ఉన్న పాస్వర్డ్ లాక్ అవుతుంది. దానివల్ల మీరు పీడిఎఫ్ను ఓపెన్ చేయలేరు.
కాబట్టి 2, 3 కలిసి కొనడం మంచిది. గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ స్టడీస్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే ముందుంటారు. కాబట్టి మీరు కూడా ఒంటరిగా ప్రిపేర్ అయ్యేవారైతే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో చదవండి. ఎటువంటి భయాలు పెట్టుకోకండి. గ్రూప్ డిస్కషన్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. చాలామందికి గ్రూప్ డిస్కషన్ చేయడం కూడా సరిగా తెలియదు, తొందరగా డైవర్ట్ అవుతారు. ఒకవేళ మీరు ఈ ఖర్చు కూడా పెట్టలేమని భావిస్తే మన ఛానల్లో ప్రతి టాపిక్కి సంబంధించిన నోట్స్ వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పూర్తి నోట్స్ ఏ టాపిక్ కావాలో దాన్ని ఓపెన్ చేసి సొంతంగా రాసుకోవచ్చు. నిజానికి ఇలా సొంతంగా నోట్స్ రాసుకోవడం అన్నింటికంటే ఉత్తమమైన మార్గం. ఇక సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మీరు తయారు చేసుకున్న నోట్స్ లేదంటే మన రివిజన్ నోట్స్ ఏదైనా కానివ్వండి, వాటిని మన మైండ్లో మన మనసులో ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే రివిజన్ చేస్తూ ఉండాలి. ఇలాంటి వారు పోటీలో ముందంజలో ఉంటారు. దయచేసి రివిజన్ నోట్స్ కోసం కాల్స్ చేయవద్దు, వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి. నేను తప్పకుండా స్పందిస్తాను. మీరు ఒకవేళ మీ పీడిఎఫ్ను ఆర్డర్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎన్ని ఆర్డర్స్ ఉన్నా కూడా మీరు ఆర్డర్ చేసిన రోజులోనే మీకు సెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను. కుదరని పక్షంలో అమౌంట్ను రిటర్న్ చేయడం కానీ, లేదంటే మీరు అప్పటికే అమౌంట్ సెండ్ చేయకపోతే నెక్స్ట్ డే సెండ్ చేయండి అని చెప్పడం కానీ జరుగుతుంది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని అభ్యర్థులు మన రివిజన్ నోట్స్ను కొనడానికి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను.